హాయ్ అందరికీ గోతన్బర్గ్ సిటీ మ్యూజియం లోపల ఏమేమి ఉందనేసి అయితే వెళ్ళి చూద్దామా. ఇప్పుడైతే మ్యూజియం బయట రెనోవేషన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ మ్యూజియం లోపల ఉండేవన్నీ 400 ఇయర్స్ బ్యాక్ వస్తువులు. ఈ డాలర్ చూసారా గ్రేవ్ యార్డ్ నుంచి తీసుకొని వచ్చారంట. ఇవంతా ఇది చెక్క ముక్కలు అనుకుంటుంటారా. ఇది ఒక పెద్ద పడవలో ఉండే చెక్క ముక్కలు, దానికి యూజ్ చేసిన క్లాత్ ఇది. ఎంత పెద్ద క్లాత్ పడవకు యూజ్ చేశారో చూసారా. ఇక్కడ చూసారంటే పాలరాయితోనే శిల్పం చెక్కిన్నారు. ఇక్కడ చూసారంటే రాగి బిల్లలు అయితే పెట్టిన్నారు. అప్పట్లో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసినారా. ఇదైతే గోల్డ్ బాక్స్ ఒకటి పెట్టిన్నారు. అలానే ఈ హాట్ వచ్చేసి 100 సంవత్సరాల ముందుదంట. ఇదంతా ఒక బూత్ బంగ్లా లాగా అనిపించింది నాకు. అప్పట్లో ఎవరైనా తప్పు చేసి ఇవన్నీ వాడి శిక్షించే వాళ్ళంట. ఇంత పెద్ద తాళం చూసినారా. ఇదేంది చెక్క పెట్ట అనుకుంటున్నారా, కాదు చచ్చిపోయిన వాళ్ళని పెట్టి ఇది చూసినారా. బంగారు ఇత్తడి రాగి కాయిన్స్ అయితే ఉంది. ఇక్కడైతే మన పాస్ట్ లో ఎలాగుండే వాళ్ళం అని చెప్పేదంట. ఈ కత్తిని చూసినారంటే ఇవన్నీ వాడి శిక్షించే వాళ్ళంట. ఇది చూసారా చంద్రముఖి బెడ్ లాగా ఉంది. ఐరన్ బాక్స్ ఐరన్ తోనే కాకుండా చెక్కతో కూడా అప్పట్లో వాడిన్నారు. అలానే ఏబిసిడి పేపర్స్ చూసారా అప్పట్లో ఎలాగ వాడిండారు అనేసి. ఈ స్కెలిటన్ చూసినారంటే సముద్రంలో దొరికిందనేసి మ్యూజియంలో తెచ్చి డెకరేషన్ ఐటమ్ లాగా ఎత్తి పెట్టిన్నారు. అప్పట్లో డబ్బులు దాచుకునే దానికి యూజ్ చేసిన బాక్స్, ఇంకా డైరెక్షన్ కోసం కాంపస్, ఇంటి తాళాలు ఇవన్నీ కూడా మ్యూజియంలో మీరు చూడొచ్చు. ఇది చూసారా హార్స్ తో యూజ్ చేసిన బండి. అప్పుడు ఫోన్, అప్పుడు మూవీస్ చూసేదానికి యూజ్ చేసింది. ఆ కాలంలో వచ్చేసి ఫొటోస్ తీసిన ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి ఎలాగ తీసినారనేసి. ఈ బెడ్ చూసారా చిన్నది ఉన్నింది. అలానే గుర్రపు బండి చూసినారా. ఇలాంటివన్నీ ఇలాంటి మ్యూజియంస్ లోనే మీరు చూడగలుగుతారు. నాలాగా 400 సంవత్సరాల ముందు వస్తువులు చూడాలంటే మీరు కూడా మ్యూజియంకి వెళ్ళి అయితే చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.